నమస్తే. వెల్కమ్ టు టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మా. సార్, సో 'పుష్ప 2' రిలీజ్ అయింది. ఎలా అవును. ఉంది? పాన్ ఇండియా వైస్ రిలీజ్ చేశారు కదా! సో హ్మ్. అక్కడ కూడా చాలా హైప్ ఉంది. అసలు ప్రమోషన్స్‌కి వెళ్ళొచ్చారు. చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అన్న సంగతి తెలిసిపోయింది. సో ఎలా ఉంది థియేటర్స్‌లో? 12,000 థియేటర్లలో రిలీజ్ చేశారు ప్రియాంక. ఓహ్! దేశవ్యాప్తంగా దాదాపు 80 దేశాలని చెప్తున్నారు. హుహు. రకరకాల భాషల్లో 12,000 థియేటర్లు. ఎక్కడైనా తెలుగు వాళ్ళు ఉంటారు కదండీ చాలా కంట్రీస్‌లో. ఐ థింక్ సో దిస్ ఈస్ ద ఫస్ట్ మూవీ కదా! ఇలా ఇన్ని లాంగ్వేజెస్‌లో ఇంత హ్మ్. హ్యూజ్‌గా రిలీజ్ హ్మ్. చేయడం అనేది. అంతకుముందు 11,000 థియేటర్‌లో 'బాహుబలి' ఏమో రిలీజ్ అయింది. ఇప్పుడు 'బాహుబలి' తర్వాత 'పుష్ప 2'. 'పుష్ప 2'ని 12,000 థియేటర్‌లో రిలీజ్ చేశారు. మొదటి రోజు 300 కోట్ల రూపాయల కలెక్షన్ రాబట్టాలనేది లక్ష్యంగా చేశారు. అయితే విచిత్రం ఏంటంటే మీరు బుక్ మై షోకెళ్ళండి. ఈ వీడియో చేసే టైం కంటే ఇవాళ 4వ తారీఖు కదా! సో, ఇవాళ మనం ఉదయం వీడియో చేస్తున్నాం. మీరు బుక్ మై షోకెళ్ళండి. నేను ర్యాండమ్‌గా వెతికా. ఇందాకే మీది స్టూడియోకొచ్చేటప్పుడు. బుక్ మై షోలో బెంగుళూరు ఖాళీగా ఉంది. ముంబై ఖాళీగా ఉంది. కొచ్చి కొంత ఖాళీగా ఉంది. కొంచెం బెటర్ కొచ్చి ఈ రెండిటితో పోలిస్తే. తర్వాత అహ్మదాబాద్ ఖాళీగా ఉంది. ఢిల్లీ ఖాళీగా ఉంది. ఇలాగ నేను థియేటర్లన్నీ ఇతర రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ కూడా చూశాను. అన్నీ చూస్తే అన్నీ కూడా ఖాళీలు. అంటే బుక్ మై షోలో మనకు అన్నీ గ్రీన్‌గా కనపడుతున్నాయి. ఆంధ్రప్రదేశు, తెలంగాణలో మాత్రం ఫుల్ అయినాయి. ఫస్ట్ హుహు. డేకి సంబంధించి. ఇంకా ఉన్నాయి టికెట్లు లేకపోవడం ఏంది. ఎవ్వడు కూడా మీరు బ్లాక్ మార్కెట్‌లో టికెట్లు కొనొద్దు. బుక్ మై షోలో టికెట్లు చూపిస్తున్నాయి. మనం వెళ్లి కొంటే కొనొచ్చు. ఇవాల్టికి కూడా ఫస్ట్ డే కూడా నన్నెవరో అడిగితే చెప్పాను. మీరెళ్లి ఏమన్నా టికెట్లేమైనా ఇప్పిస్తారా? ఏదో మీడియాలో ఉంటాం గదండీ! టికెట్లేమైనా ఇప్పిస్తారా కిరణ్ గారంటే, ఏం అవసరం లేదు బుక్ మై షోలో ఎళ్లి బుక్ చేసుకోండి. ధారాళంగా టికెట్ల అవైలబిలిటీ ఉన్నాయని అంటే చెప్పారు. ఎక్స్‌పెక్ట్ చేసినంత లేదు అని లేదు. అంటున్నారు. ఎక్స్‌పెక్ట్ చేసినంత లేదు. ఆ మూవీకొచ్చినంత బజ్ భయంకరమైన బజ్ క్రియేట్ అయింది. సుకుమారు లెక్కల మాస్టర్ అండి. హ్మ్. లెక్కలేసి ఎలా కొట్టాలో ఆయనకి తెలిసినట్టుగా ఎవరికీ తెలీదు. ఓకే. మొన్నటి వరకు మనం రాజమౌళినే అనుకున్నాం. రాజమౌళి గతంలో అనేక అనేక ఇంటర్వ్యూల సందర్భంగా చెప్పారు. మిమ్మల్ని కొట్టగలిగే డైరెక్టర్ ఎవరైనా ఉన్నాడంటే సుకుమార్ ఒక్కడేనండి. సుకుమారు సరిగ్గా దృష్టి పెట్టలేదు కానీ దృష్టి పెడితే నన్ను దాటి వెళ్ళిపోతాడండి అని చెప్పాడు. హ్మ్. లెక్కల మాస్టర్‌కి పర్ఫెక్ట్‌గా లెక్కలుంటాయి. ఆ లెక్కలేసుకొని ఇవాళ 'పుష్ప 2' మార్కెటింగ్ చేస్తున్నారు. పాట్నాకెళ్లారు. పాట్నాలో సో పాట్నాలో ఎలా ఉంది సార్? మెయిన్ అక్కడే కదా వాళ్ళు అక్కడ లాంచ్ కూడా చేశారని. అక్కడ కూడా ఖాళీనే ఉన్నాయండి. ఓహ్! మీకు పాట్నాలో దాదాపు చాలా పెద్ద స్థాయిలో జనమొచ్చారని అనుకుంటాం గదా! హ్మ్. ఒక పొలిటికల్ మీటింగ్‌కి ఏ రకంగా జనాన్ని తరలిస్తారో ఆ రకంగా జనాన్ని తరలించారు. మీరు హుహు. నమ్ముతారా? హుహు. ఆ రోజు ఏంట్రా పాట్నాలో ఎంతమంది జనమొచ్చారంటే పొలిటికల్ పార్టీ సభకు జనాన్ని తరలించే మార్గం ఉంటది. మద్యం, మందు, డబ్బులు ఇట్లా ఏదో ఆ ఒకటి మార్గం ప్రలోభపరిచి ఆ మార్గంలో జనాన్ని తీసుకొచ్చారు. తోలేరు జనాన్ని. ఓకే. అంటే వాళ్ళుగా ఇంట్రెస్ట్ ఉండి వచ్చిన వాళ్ళు లేదు. కాదనమాట. తోలేరు జనాన్ని. ఇవాళ పాట్నా తీసుకోండి, ఇంకో దగ్గర తీసుకోండి, ఇంకో దగ్గర తీసుకోండి. అన్నీ మీకు గ్రీన్‌గా కనపడుతున్నాయి బుక్ మై షోలో. యూ కెన్ చెక్ ఇట్. గ్రీన్ ఈ వీడియోలు దేనివల్ల అని అనుకోవచ్చు ఇది? దేనివల్ల అంటే హిందీ సినిమాలు కూడా ఒక 2, 3 ఉన్నాయండి. హ్మ్. కానీ మీకిక్కడ అన్ని సినిమాలు ఆపేసారని విన్నాం కదా! పెద్ద పెద్ద ఆహ్, సినిమాలు కూడా ఆ! ఆపేసారు. ఎంత 'పుష్ప ట్రై 2' చేసినా, ఎంత ట్రై చేసినా మీకు మొదటి రోజు హిందీ సినిమాల్లో ఏమైందంటే 'పుష్పకి' సంబంధించి 'పుష్ప 1' ఏమైందంటే తెలుగులో మిశ్రమ స్పందన వచ్చింది. హ్మ్. మిక్స్డ్ టాక్ వచ్చింది. మీకు హిందీకెళ్ళేటప్పటికే హిందీలో ఏదో కొత్తగా కనపడింది. హిందీలో ఎత్తుకుంది. ఫస్ట్ డే లేదు అక్కడ కూడా హిందీలో కూడా. అవును. ఫస్ట్ వీక్ తర్వాత చిన్నగా పిక్ అయింది. హిందీలో పిక్ ఎప్పుడైతే అయిందో అప్పుడు తెలుగులో బాలీవుడ్‌లో బాగా క్లిక్ అయిపోయింది సినిమా అని చెప్పి అప్పుడు తెలుగులో కూడా మళ్ళీ చూడడం మొదలుపెట్టారు. హ్మ్. సినిమా బావుంటది కాదనలా. కానీ మిక్స్డ్ టాక్ వచ్చింది ఫస్ట్ డే. సో అక్కడి నుంచి హిందీ మార్కెట్‌ని చూసి తెలుగు మార్కెట్ అందుకుంది. ఇవాళ ఏంటి తెలుగులో బావుంది మార్కెట్. ఓకే. ఇవాళ తెలుగులో ఆల్మోస్ట్ ఫుల్ అవుతున్నాయి. ఇంకా ఎంతండి ఇంకా రేపటికి సినిమా అంటే ఇవాళ ఇంకా ఈవెన్ దో ప్రీమియర్ షో టికెట్లు కూడా ఉన్నాయి. మీరు బుక్ మై షోలోకెళ్తే. అవి అంటే కూడా ఎక్స్‌పెక్ట్ అవైలబిలిటీ ఉన్నాయి. చేసినంత అయితే లేదు మరి. ఎక్స్‌పెక్ట్ చేసినంత లేదు. రీజన్ ఏంటంటారు? ఎక్స్‌పెక్ట్ టికెట్స్ చేసినంత టికెట్స్ లేకపోవడం. హైప్ వల్ల. టికెట్లు ధరలెక్కువ ఫస్ట్ థింగ్. రెండవది అభిమానుల్లో ఒక చీలికొచ్చింది. హ్మ్. మెగా అభిమానులు ఈ సినిమాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓకే. మేం చూడమన్నారు. ఒకప్పుడు అల్లు అర్జున్ గారు మాట్లాడిన మాటేంటంటే, సినిమా ఎలాగున్నా ఓపెనింగ్స్ బాగా ఉండటానికి మా అందరికి కారణం చిరంజీవి గారేసిన మార్గమే. హ్మ్. మా సినిమా అటు ఇటున్నా డెఫినెట్‌గా జనం మినిమమ్ గ్యాదరింగ్ వస్తది.
మినిమంగా సినిమా వెళుతుందంటే ఆ ఓపెనింగ్ ఆ వారం మొదటి వారం అంతా కూడా ఈ మెగా ఫ్యాన్స్ రావటం వల్లనే సినిమాలు మాకైతే మినిమం గ్యారంటీ సినిమా వస్తుంది. చిరంజీవి గారు వేసిన బాట అది మాకు అని చెప్పారు. ఇవాళ చిరంజీవి గారి అభిమానులు మెగా సెక్టర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, వరుణ్ తేజ్ కావచ్చు, చిరంజీవి గారు వీళ్ళందరి అభిమానులు ఇవాళ స్తబ్దు అయిపోయారు. సార్ సినిమా అయితే ఇక్కడ చూడొద్దని నిర్ణయం చేసుకున్నారు. నాకొక చిన్న డౌట్. ఇప్పుడు 'అభిమాను'లోనే గ్యాప్ వచ్చిందా? 'మెగా ఫ్యామిలీకి', 'అల్లు ఫ్యామిలీకి' కూడా గ్యాప్ వచ్చిందంటారా? మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి కూడా గ్యాప్ ఉన్నట్టుగా మనకు కనపడుతోంది. హ్మ్. వాళ్ళు ఆ గ్యాప్‌ని సరి చేసుకుంటారా? లేదా? గ్యాప్ అయితే ఉన్నమాట వాస్తవం ప్రియాంక గారు. మరి ఆ గ్యాప్ ఎందుకొచ్చింది అంటే, మనకున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ గారు తన బ్రాండ్ ఇమేజ్‌ని పెంచుకోవాలి. అల్లు బ్రాండ్ కింద ఉండాలి. నేను మెగా బ్రాండ్ కింద ఉండకూడదు అని. తప్పేం లేదు. ఎవరైనా గాని అల్లు అర్జున్, అల్లు అరవింద్ గారిని ఒక ఈటీవీ ఇంటర్వ్యూలో ఇదే అంశాన్ని అడిగితే, పిల్లలు పెద్దవాళ్ళయ్యారు గదండీ! ఎవరి పాటికి ఎవరి మార్కెట్ వాళ్ళు సృష్టించుకోవాలనుకుంటారు గదా! ఇది ఒక పాజిటివ్ పోటీ ఇది. ఈ పోటీలో చరణ్ ఒక మార్కెట్‌ని అర్జున్ ఒక మార్కెట్‌ని సృష్టించుకోవాలనుకుంటున్నప్పుడు అది ఆ రకంగా కనపడుతుంది మీకు అన్నాడు. తప్పేం లేదు. అల్లు అర్జున్ గారు తన మార్కెట్ తను సృష్టించుకోవచ్చు. కానీ మూలాలు మర్చిపోవడం అనేది వ్యక్తిత్వాన్ని తగ్గించుకోవడమే గదండీ! మీ యాటిట్యూడ్ చూపిస్తది గదా! మూలాలు మర్చిపోయారంటే. అంటే తను మీరు మాట్లాడే మాటలు ఒక పాజిటివ్‌గా ఎళ్ళొచ్చు ప్రియాంక గారు. నెగెటివ్‌గా మీరెళ్తున్నారు. యాహ్! అంటే ఇవాళ గూడా స్టేజ్ మీద మీరు చిరంజీవి గారి పేరు ఉచ్చరించొచ్చు. మీరే అన్నారు గదా! చిరంజీవి గారు లేకపోతే మేము లేమన్నారు గదా! హ్మ్. మీరన్న మాటలే. ఎవరు అల్లు అర్జున్ గారు మీకు చిరంజీవే గాడ్ ఫాదర్. మీరు చిరంజీవి పేరు చెప్పాల్సింది అనరెవరు. మీరు చెప్పిందే. ఒక అల్లు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా ఆయనే చెప్పారు 'అల్లు అర్జున్' గారు. అల్లు అర్జున్ గారు మీరు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు గదా! చిరంజీవి గారు వేసిన బాటలో బాటలో ఆయన నడిచి మాకు పూల పాన్పేసాడని చెప్పారు గదా! మరి మీ పూల బాటలో మీరు నడుస్తున్నప్పుడు ఒక మాట చిరంజీవి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇంత ఎదిగానంటే నేను అభిమానుల వల్ల ఎదిగాను. నా ఆర్మీ వల్ల నేను ఆర్మీని చూసి ఎవరైనా హీరోలకి అభిమానులుంటారు. కానీ అభిమానులను చూసి నేను హీరో అయ్యాను అంటున్నాడు. సో, రెచ్చగొట్టే విధంగా ఇండైరెక్ట్‌గా మాట్లాడారు అనేది అందరికీ అవును. టచ్ అయిన ఐ మీన్ ట్రిగ్గర్ చేసిన ఫ్యాక్టర్ మెయిన్‌గా. ఆయన మేజర్‌గా అండి. ఆయన ఇవాళ ఈ సినిమా బజ్ ఇంతొచ్చినా గాని ఇంకా టికెట్లు దొరుకుతున్నాయి మీకు థియేటర్‌లో అంటే, కారణం మెగా ఫ్యాన్స్ హర్ట్ అవ్వడం వల్లనే అని మనం స్పష్టంగా చెప్పాలి. డెఫినిట్‌గా 2 రోజుల నుంచి పడిగాపులు పడుతున్నారు నిర్మాతలు అల్లు అర్జున్ చేసిన పనికి. మీరేదో కామెంట్‌లు మీ యొక్క బ్రాండ్ విలువ పెంచుకోవటానికి ఏవేవో మీరు మాట్లాడతారు. బట్ మా పరిస్థితి ఏమిటి? ఆస్తులమ్మి డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొన్నారండి. ఆస్తులమ్మి. ఓహ్! ఇవాళ సినిమా గనక ఏమాత్రం తేడా వచ్చిందనుకోండి, అల్లు అర్జున్ ఇంటి ముందు ధర్నా చేస్తారు. హ్మ్. నిర్మాతల ఇంటి ముందు ధర్నా చేస్తారు. 'విజయ్ దేవరకొండ' సినిమా ఏమైందండి లైగర్? ఆళ్ళ ఇంటి ముందు ధర్నా చేశారు. ఇవాళ 300,00,00,000 ఆయన తీసుకున్నా, 1000,00,00,000 తీసుకున్నా, 2,000,00,00,000 తీసుకున్నా సమాజానికి ఏమన్నా పెట్టే రకమా? కాదు గదా! సో, నువ్వు ఇంతలా హైప్ చేసి సినిమా నమ్మినప్పుడు, తేడా పాడా కొడితే, నువ్వు అందరితో మంచిగుండాల్సిన అవసరం ఉంది గదా! ఇవాళ నిర్మాతలు పడిగాపులు పడుతున్నారు. చిరంజీవి గారు చల్లని చూపు కోసం. చిరంజీవి గారు ఓకే. సినిమా బావుంది. నేను చూసాను అని ఒక ట్వీట్ ఇస్తారా? అల్లు ఎక్స్‌పెక్ట్ అర్జున్ చేయొచ్చా సార్? ఆళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటే ప్రయత్నం అయితే జరుగుతోందండి. కానీ వాళ్ళ ప్రయత్నం నేనైతే నిజంగా వాళ్ళు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే, అల్లు అర్జున్ అనుకుంటే సక్సెస్ అవుతది. నిర్మాతలు అనుకుంటే సక్సెస్ కాదు. అల్లు అర్జున్ గారు హ్మ్, చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేసి, "మీరు నా సినిమా చూడండి. మీ కామెంట్ ఇవ్వండి" అని అడిగితే గనక ఖచ్చితంగా ఆయన బోళా శంకరుడు. అవును. ఆయనకి ఇయన్నీ ఉండవు. ఆయన అందరివాడు భోళా శంకరుడు. చిన్న చిన్న హీరోల సినిమాలే ప్రోత్సహిస్తున్నాడు ఆయన. అవును. అలాంటిది అలాంటిది 'మేనల్లుడు' సినిమాని ఆయన ఎందుకు దూరం చేస్తాడు? డెఫినెట్‌గా వస్తాడు. కాకపోతే ఇవాల్టి వరకు మీరు గ్యాప్ వచ్చిందని అడుగుతున్నారు గదా! కారణం ఏంటంటే ఆయన సినిమాకి సంబంధించిన ట్రైలర్ వచ్చినప్పుడో, టీజర్ వచ్చినప్పుడో చిరంజీవి గారు స్పందించలేదని, అందుకే గ్యాప్ వచ్చిందని చాలామంది అనుకుంటున్నారు. బహుశా ఆయన అడుగుండడు. ఈయన చెప్పుండడు. అల్లు అర్జున్ తన సొంతంగా తాను ఎదుగుతున్నాడు గదా! మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం అని చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యి ఉండడు. కానీ ఓకే. ఇవాళ నోరారా మావయ్య వచ్చి సినిమా చూడంటే, చిక్కు బాబాయ్ అంటాడట. చిక్కు బాబాయ్ వచ్చి సినిమా చూడంటే ఖచ్చితంగా వెళ్తాడు. సినిమా చూస్తాడు.